హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే పల్లి కోవా బొబ్బట్టు రెసిపీ చూద్దాము. ఇది ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి అప్పటికప్పుడు చేసిచ్చే బొబ్బట్టు రెసిపీ చూద్దాము. ముందుగా ఒక గిన్నెను తీసుకొని జల్లెడను పెట్టి 1 కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి నాకు 4 బొబ్బట్లు అయితే వచ్చినవండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందాం. 3 లేదా 4 టేబుల్ స్పూన్లు పంచదారను వేసుకుందాం. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చు. మీకు బటర్ కానీ నెయ్యి కానీ అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా మనం వాడుకునే కుకింగ్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళను మాత్రమే పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా పిండి జారుగా ఉంటుంది, నీళ్ళు తక్కువైతే గట్టిగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాలు కలుపుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ ముద్దలాగా వస్తుందండి. మన చేతికి అంటుకోదు. అప్పటి వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. నేను ఇక్కడ స్వీట్ కోవా 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి. దీనిలోకి 4 టేబుల్ స్పూన్లు పాలను వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలను ఒక గుప్పెడుని వేసుకుందాం. దీనిలోకే 6-7 జీడిపప్పులను 2 ఇలాచీలను కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న కోవా పాలు మిశ్రమంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ను కూడా వేసుకొని మొత్తం గట్టిగా కలిసేలాగా కలుపుకుందాం. పల్లీ మిశ్రమం మరీ జారుగా లేకుండా ఇలా కొంచెం ముద్దగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బట్టు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కాగితాన్ని తీసుకొని కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న చపాతీ పిండిని మరొకసారి కలిపి మనకి ఎంత సైజు బొబ్బట్టు కావాలో దాన్ని బట్టి మనం పిండిని తీసుకోవాలి. మనం తీసుకున్న పిండి ముద్దను ఈ కవర్ మీద పెట్టి ఇలా 2 చేతుల సహాయంతో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని అన్ని వైపులా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. బొబ్బట్టుని అన్ని వైపులా క్లోజ్ చేయకపోతే మనం కాల్చేటప్పుడు ఈ స్టఫింగ్ బయటకు వస్తుందండి. అందుకని మనం అన్ని వైపులా చక్కగా మడుచుకోవాలి. ఇప్పుడు దాన్ని పైన వైపుకు తిప్పి 4 వేళ్ల సహాయంతో మనకి ఎంత సైజులో బొబ్బట్టు కావాలో అంత వెడల్పుగా పలుచగా వేళ్ల సహాయంతోనే స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ పిండి సాఫ్ట్గా కలుపుకోవటం వల్ల మనకు బొబ్బట్టు ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. దీని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకుని మనం చేసి ఉంచుకున్న బొబ్బట్టుని నిదానంగా వేసి 2 వైపులా 10 సెకండ్లు కాల్చుకోవాలి. ఒక్కొక్క వైపు 10 సెకండ్స్కి రొటేషన్ చేసుకొని ఇలా మనకి మంచి రంగు వచ్చేంత వరకు బొబ్బట్టును కాల్చుకోవాలి. నేను ఇక్కడ 2 బొబ్బట్లు కాల్చి చూపిస్తున్నానండి. ఇదే విధంగా 2 పక్కల తిప్పుకుంటూ కొంచెం నెయ్యిని వేసుకుంటూ 2 పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బొబ్బట్టును అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. పెద్దగా శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఖచ్చితంగా రిపీట్ అయ్యే రెసిపీ అవుతుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్.